చేసలేక కోడలు కాదు బిడ్డ నువ్వు కనుక కన్న బిడ్డలే కదా ఉంచుకున్నా చిన్ననాడు నీ అవదచ్చిన్నాడు నీ అవదచ్చిన్నాడు నిన్ను తీసి కనుక మా చేతులు పెట్టిరు ఆనాడు అనుకున్నది నీ అత్త చక్కని తల్లి చదువుకున్న మంత్రులు మరి కనుక అన్న బిడ్డ కాదు కన్న బిడ్డ రేపటికల్లా నాకు ఒక్క కొడుకు నాకు బిడ్డ పాపలు లేరు నా బిడ్డ కనుక చూసినావా మరి కనుక అన్న బిడ్డ అయితే కన్న బిడ్డ నేను మంచంలో పడ్డనాడు కాళ్ళు ఎక్కలు ఒడిగి మంచంలో పడ్డనాడు ఇప్పటికప్పటికి అంటాడు ఏ మానవుడైనా కనుక ఏమి ఇంట్లో రూపాలు ఉన్నాయి ఒంటే రక్తం ఉంటుందని ఏ రాడు మనం పోదు అవో కనుక ఇంట్లో కనుక ఏమి డబ్బులు చూసుకొని ఉండరాడు మన కాళ్ళు ఎక్కలు కానీ నాడు ఏ రూపాలు అవుతాయి మనకు కనుక ఏమి ఏ రక్తం ఉడిగినాడు మనకి ఎవరైతేను అని నీ అత్త కనుక సాది పెద్ద వేసింది విద్య మరి ఆనాడు నీ అత్తను అమ్మని పిలిచిను నన్ను మామని పిలిచిను మరి కనుక బాబాని పిలిచిను బయటోడికి ఇస్తే కొట్టడోడు దొరుకునో తిట్టదో దొరుకునో కోపం కొన్నాడు అవును కొడితే తిడితే అమ్మలేని విద్య అయ్యలేని విద్య చెట్టుకెడుతుంది నా విద్య గుట్టకెడుతుంది అని ఇంట్లో నా కొడుకు లగ్గం చేసుకున్నాడు మరి నన్ను మామని పిలిచినావు నీ అత్తను అవ్వని పిలిచి మామ అత్తని పిలిచి అయ్యా అది నారాయణుడా నారాయణుడా కోడాల శశరేఖ శశరేఖ విద్య నా కర్మ తక్కువైంది విద్య నీ కాళ్ళ కాడికి నీ నచ్చిన విద్యో నేను బుక్కెడువు ఉన్న బిడ్డ నా బిడ్డో బుక్కెడువు ఉన్న బిడ్డ నా బిడ్డో అయ్య పువ్వులోని కాన కాదే నా బిడ్డ జాగలోని కాన కాదే నా బిడ్డ ఇయ్యాల ఇంట్లో కాదే నా బిడ్డ రేపు మంట కాదే నా బిడ్డ కాడికి దగ్గర అయిన కూడికి దూరమైన ఇవాళ కనుక బిడ్డ నా కొడుకును తీస్తాను నీ చేతిలో పెడతాను బిడ్డ నా బిడ్డను తీస్తాను నీ చేతిలో పెడతాను నీకు సాగుకుంటే పుణ్యం చంపుకుంటే పాపం ఎందుకంటే నా పిల్లల చేత పట్టి నువ్వు దాస్తే నీకు పేరు పెద్దగా వస్తుంది దాపి దండిగా వస్తుంది ఎందుకొరకంటే అత్తపానం పోతే కోడలు సాది పెద్ద వేసింది ఇంటి దాన్ని వేసింది ఇంట్లో వేసిందని రేపటికల్లా నువ్వు కళ్ళెక్కలు ఉడిగి మంచంలో పడ్డనాడు నా బిడ్డ అనుకుంటుంది నా అవ్వ కన్నది భూమి మీద వేసింది నా కట్టం చూసిందా నా సుఖం చూసిందా నా బాధలు చూసిందా నా వదిలే అమ్మాయింది నా వదిన రాకపోతే ఎన్నడో నా బొంద మీద గరకముడుతు నీ అలకించెత్తు దాన్నైనా నా అవ్వే వదిలి అనుకోని అయ్యా ఏడుళ్ళ మీదికెళ్ళి ఓ బిడ్డో అయ్యా ఏడుళ్ళ మీదికెళ్ళి నా బిడ్డు అయ్యా నా బిడ్డ ఉరికి వచ్చి నావ్వా ఓ అవ్వ సచ్చింది నావ్వ భూమి వేసింది నువ్వే అవ్వవే అవ్వో నువ్వేం తింటే అవ్వా నీవే తింట మాసింది నీ బట్టింత మాసింది అవ్వో అది పట్టువ నీళ్ళు ఆగబెట్టి చాలాని దేవుళ్ళు పెట్టి అగో నీ నెత్తి గొరగొట్టి నేను తెరుగు కేసి అగో కనుక బట్ట కట్టుకోని కుబులేనాడు అది బట్ట కట్టి నన్ను కనుక కంచంలో కూర్చొని వేసుకొని అవ్వ నువ్వు తింటావా నీ బిడ్డ చేతి కన్నా నీ అవ్వ నీ సాధిన రుణాల బంధం నాకు ఎట్లా తిన్నాని ఇంకా బిడ్డ నీకు కనుక కంచంలో వేసు కానీ అగో నీకు బుక్కెడు అన్నం పెడుతుంది ఉన్నట్ట కాకుండా నువ్వు కాలువ తక్కువ ఈ కాలువ చేసినాడు ఏడుళ్ళ మీదికేళ్ళు నా బిడ్డ ఉరికొచ్చి గందుకే అన్న అమల మన ఆడవిల్ల ఎడితే ఎవరవాడ ముఖాన్ని కొమ్ము పెట్టి ఎడితే అవరవాడ కింద పోతుంది మొగోడు ఎడితే ఎక్కువ సాగిలు దాటది నా కనుక మొగోడు దుఃఖం ముఖాల వంటి అర్ధాలు దుఃఖము పురికెల వంటి నా బిడ్డ కనుక గిరగిర ఉరికొచ్చి నీ తలాపు రేవుల్లో కూకోడు అదో కోడిగా పెట్టగడ్డ దొవ్వినట్టు తలుసుగా ఎడితే అగో కనుక నీ బిడ్డతో పాడు ఊళ్ళో ఉన్న లోపులు అందరూ ఏడతారే అయ్యా అది నా నారాయణుడో నారాయణ అయ్యా పిల్లలు తీసినాడు అయ్యా కొడాలి కళ్ళ
కాళ్ళు మొక్తాను నీకు అందుకే అన్నదే ఆరు భూమి మీద ఉండి పోవాడు అని అన్నారు. ఇయ్యాల నీ అంత పోయినాక నా కలవ తక్కువైంది. ఇయ్యాల నీ కాళ్ళు మొక్క వచ్చింది. ఆ గంటలు మొదటి పోయి గాడి కాళ్ళు పట్టుకున్నాడే ఇయ్యాల కనుక నీ కాళ్ళు వద్దదన్నా దేవుడు ఎక్కడ తెచ్చి పట్టుకున్నాడు పిల్లలు పట్టుకోలే. ఇయ్యాల కనుక కడుపు కొడుకు గాడి కాళ్ళు మొక్క వచ్చింది. అయ్యా నీ కాళ్ళు మొక్కదల్లా నువ్వు కనుక చిన్ననాడు నడకలేసినప్పుడు నీ ఏడు పట్టు నా ఏడు పట్టుకోవచ్చు. అదిగో కనుక 7 వాళ్ళల్లో నడకలు నేర్పుకున్నాం. విద్యా కనుక ఏదో విధంగా నడకలు నేర్పుకున్నాం. ఎవరు అంటే అదిగో కనుక ప్రేమకు నా విద్యాన్ని పేరు చెప్పుకున్నానే నా పిల్లలు కాదు అని మా అది ఒకటి కూడా చేతులు పెట్టి అది కూడలు ఎక్కడికి లెక్కలు అట్టుకోవాలి పెట్టుకున్నాడు. కూడలు చేతులే కనుక్కున్నది. ఈ ముసలంతో నాకు ఏమారాట ఈ ముసలాళ్ళు ఉంటే తుమ్ముతారు తగ్గుతారు ఊస్తారు కక్కుతారు ఎరుగుతారు ఇల్లంతా ఖరాబ్ చేస్తారు. నేను ముసలాన్ని కాను నేను సంతూర్ సబ్బు వాడుతున్నా. మా విమ్ము బోల సబ్బు వాడతాడు. అడవిలో అనుకున్నది రాకు నేర్చిన ఆడిది బొంగ నేర్వాలి బొంగ నేర్చిన ఇగురు నేర్వాలి ఇగురు నేర్చిన మాడిది ఆడిది ఇంకిద్దరికి చెప్పాలి. ఈ ఎవరు నింద పెట్టి మా మామూలుకి వెళ్ళగొట్టాలంటే ఏ మానవునికైనా అవ్వన కోపం రాదు కన్న కోపం రాదు. చేసుకున్న భార్య అంటే పెయ్యి పక్కం అంటది. నింద పెట్టాలి ఇంటికి వెళ్ళగొట్టాలని 2 రెక్కలు ఎప్పుడు దొరికించుకున్నదా? మావా నీకు బుద్ధి లేదా అనే నీకు జ్ఞానం లేదా అనే నీ కోడలంటే కన్ను బిడ్డ లెక్క నా లెక్క పట్టుకుంటా అవే మావా అత్త వచ్చి 6 నెలలు కాలే 3 నెలలు కాలే నా లెక్క పట్టుకుంటా అవే రాజన్నా నా లెక్క పట్టుకుంటా అవే సిగ్గు లేదో శరణేవో దేవుడో రాముడో ఎల్లక్కో మల్లక్కో భూలక్ష్మి రాయ అక్క నా లెక్క పట్టుకుంటూ మా వానను పులుతాడు. ఓ ఏందయ్యో ఏందే ఏమైంది చిన్ననాడు ఎందుకు చెప్తాను మా ముసలి వచ్చుకొని ఎడతాను. మీ అయ్యను మొగడు నేను చెప్తాను ఎరికేనా ఎందుకు నువ్వు ఊళ్ళో పాల ప్యాకెట్ ఇస్తాను పాలపడిస్తాను నువ్వేను ఏంటారా కానీ మీ అయ్యా పొలాలు తీసుకుని దగ్గరికి వచ్చాడు. నీ అన్న కదా మావ నువ్వు అర్థం దాచుకొని వచ్చినావు మావ అని కూర్చొని పెట్టి కుర్చీలు వేసింది అవ్వ. కుర్చీలు వేసి నా భార్య మంచిది దాన్ని గుణపాటుకునే పొలగాళ్ళు గోగొర్రెట్టు కొడతారు అంటే మావ నువ్వు బాధపడకు పొలాలు పాలు తాగిస్తున్నా అని వంటూరు పోయి పాలు రెడీ చేసుకొని పాల డబ్బాలు పోసుకొచ్చి పొలాలు తాగిచ్చినాక మా అక్కచూరు రావచ్చు. ఏంది నువ్వు ఏం పోయిందో మనకి కలుసుకుంటాడు అని ఇక అనుకున్న అన్నం మధ్యలో తింటివి మాకు లేదా అని వంటూరులో పోయి అన్నం మధ్యలో వంటూరులో పోయినయ్యా మీ అయ్యా పొలాలను వంట పెట్టి వెనుక వంటూరులోకి వచ్చిండు. వంటూరులోకి వచ్చి శశి శశి అని పిలుస్తాడు. అగో నన్ను శశి అని మా ఆయనే పిలుస్తాడు. ఆయన ఇప్పుడే దుకాణం వాయ ఇంత ముందరనే వచ్చిండా ఆయన వెనక తిరిగి చూసినయ్యా చూసారు మీ అయ్యా అబ్బా నా గుండె రౌత తీసినట్టు అయింది. ఎందుకు మా మామ నన్ను శశి అంటాను మా బిడ్డ కొట్టని పిలిచేది అంటే కొత్త శశి అని పిలుస్తాను. ఏంది మామ కొత్త పిలుస్తాను అని అన్న కోడలా మీ అత్త చచ్చిపోయింది నీకు ఎరికే కదా అంటాడు.
దేవుడు ఓ రాముడు భగవంతు ఏంది మామకి ఇట్లా మాట్లాడతాను అన్యాయం అపకీర్త నేను మర్చి నువ్వు ఈ మాట అన్నా కాదే మీ అత్త చెప్పాయి ఈ ఇంటనైతే మా కొడుకు నువ్వు నేను ఉన్నాం కదా అని నా మీద మీద కట్టండి అయ్యా మామ నీ దండం పెడితే నీ అదృష్టం ఆడదని కాదు నా దేవుడికి రాక నేను కాలేదా పడుతున్నాయ్యా కాలేదా పడితే ఒక్క తన్నది అంతే ఆడదానైతే పెద్ద నడిపి దగ్గర ఆకిట్ల పడునయ్యా ఆకిట్ల పడ్డాడు దేవుడు ఎట్లా భగవంతాన్ని ఉరికొచ్చి దేవుడిలో పోయినయ్యా దేనిలో పోతే ఆయన రాడని అనుకున్నా దేనిలో పోయినా తలుపులు కుత్తాడు ఏంది చేసి బయటికి అంటాడు ఓ దేవుడు ఎట్లా వాళ్ళంటే బయటికి అనగానే కోళ్ళలో కోడిపోతుంది కాదు మేకల్లో మేకపోతే కాదు గొర్రెలలో గొర్రెపోతు కాదు బర్రెలలో పొడి దున్నపోతు కాదు మీ అయ్య వచ్చిన అరెక్క పట్టుకున్నాడు క్షణం అయితే నువ్వు రాకుంటే నన్ను రేపు ఇద్దరు మూల సద్దుమూలే కాపాడును అయ్యా నీకు ఏమన్నా సంసారం మీ అయ్యా అన్నా ఈ రోడ్డు మీద చెప్పకు ఇంట్లోకి వచ్చి చెప్తారా రోడ్డు చెప్తా నా ఇచ్చేది పోతుంది 10 మందిలో పోతే పలసదానం అయితే మీరు చేసి అది కూడా నాశే నేను కిసంటి పిల్లలు దొరుకుతారా మొగలు ఎవరు ఎడతా అదేవిధంగా కూర్చో నువ్వు కూర్చో కన్నబిడ్డ ఎక్కున్నాయి కాదురా ఇవాళనే కనుక తేడా వచ్చిందా ఇవాళనే తప్ప అనిపించింది అంటే చిన్ననాడు కనుక రెక్క పట్టుకొని 7 వాడలు నిలిచిన నడకలు నేర్పిన గానాడు తప్పు ఇవాళ వచ్చిందా బిడ్డ నేను అటువంటి నా బిడ్డ అనుకున్నానే ఇవాళ గంత మాట నీ నోటికి ఎట్లా వచ్చి నీళ్ళు పోసి నింద కట్టావా అంత మీ బాబు గుణం మధ్యలో ఉండే తెల్లం దగ్గర కాడికి మద పిచ్చి లేచినట్టు మద కాపురం ఉన్నట్టున్నది అన్నలు కాలే ముండలు కాలే అత్త చచ్చిపోయి గింత పార గింత అయ్యో మాటలు రోడ్ నాకు ఇచ్చిదనిపిస్తాను ఆగం చేస్తున్నాడు అయ్యా నువ్వు ఒకవేళ ముసలి ఇంటి ఉంచినావు అనుకో ఇవాళ కాకుంటే రేపత్తడు రేపు కాకుంటే ఎల్లుండస్తాడు పగలు రాత్రి వస్తాడు రాత్రి పగలు వస్తాడు నా ఈయన మానం పోతుంది నీకు ఏమన్నా సంసారం మీ అయ్యా మీ అయ్యని దగ్గర వెళ్ళగొట్టు అట్లయితే నేను ఇంట్లుంటా ముసలోడు ఎంతైనా చూసినావా మా అవ్వ వచ్చి 6 నెలలు కాపోయా 3 నెలలు కాపోయా నా ఇంట్లోకి వచ్చి కోడలంటే కన్నబిడ్డ లెక్క మళ్ళీ ఎందుకు రోడ్డు చెప్తాను నువ్వు నువ్వు కంటు కాకు నేనే కంటు కావాలా ఇప్పుడు ఇచ్చిందని చెప్తా నా ఇచ్చేది నా ఇచ్చేది ఇస్తున్నావు ముసలోడు ఇచ్చిండే అంటే నా ఇచ్చేది పోతే రోడ్డు ఎక్కితే పలానా పిల్లలకి ఇస్తానంటే నా ఇలో పోతుంది పరువేనాక ఈ పానం ఉంటేంది లేకుంటే కోడలంటే కన్న బిడ్డరా అంటే దాని మాట నీ మాట ఒక్కడైతే మీరిద్దరు కలిసి నా ప్రాణం అయితే ఉండరాదు నా ఇంటిలో బట నా ఇంట్లో నువ్వు ఉండద్దు ఏమైనా బయటవాడి సావురా ఏమైనా చిన్నవాడి సావురా బంగారం వసండి మా అవ్వ వచ్చింది నంజ కొడుక ఈ పోరగానైనా బాయిలే చెట్టుకు నువ్వు ఉరిపెట్టుకో లేకపోతే మందాయి సాగు మూతడు మందు దొరుకుతలే ఎడలు అంజడుక సాదానికి బంగారం వసండి నా పిల్ల నా దేవత నువ్వు లేవకు వీళ్ళిద్దరు మాట ఒకటే నా ప్రాణం ఇస్తారు కదా ముసలోడికి ముసదానికి నా పిల్ల రెక్క పడతాడా అది ఏడుంటాడు కోడలంటే కన్నబిడ్డ లెక్క చూసుకోవాలి ఎవరు నువ్వు బిడ్డ అనుకున్నా నువ్వు తిన్నింటి వాసాలు లెక్క పెడతావు లంజాడుగా అరే మరి కనుక నేను చూసినావా ఇవాళ కోడలు కాదు బిడ్డ అనుకుంటే నా మీద నీళ్ళు పోసి నింద కట్టినా చెయ్యలు దొంగతనం నా మీద మోపేనా లోకం కాకులు 10 మంది పత్రిక మాట్లాడతారు సముద్రానికి ముయ్యముకుడు ఉన్నది కానీ నోరుకు ముయ్యముకు లేదు